ఎమ్మెల్యేలు పరిచయాలు, అభ్యర్థుల పరిచయాలు. అది కొంచెం చంద్రబాబుతో పోల్చుకుంటే ఈయన కొంచెం ఆప్యాయంగా చెప్తాడు, ఆప్యాయంగా ఈ అన్న. నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, ఇట్లా. అవునవును. అదొకటి కొంచెం డిఫరెంట్. అది తప్పించి నాకేం కొత్తదనం ఏమి అనిపించట్లేదు. అవును. ఈ 4 రోజులు పోతే రొటీన్ అయిపోద్ది. 21 రోజుల తర్వాత చూస్తే ఇక ఆయన పెట్టకుండా ఉంటే పోద్ది అనిపిస్తేమో అనమాట. అంటే మనకు అర్థమైపోద్ది ఏం చెప్తారు, కొత్తగా ఏమి ఉండదు. అయితే గత ఎన్నికల టాపిక్ వచ్చింది కాబట్టి 2009 అప్పుడు నేను కూడా ఫీల్డ్ లో ఉన్నా, తిరిగా. ప్రజల్లో ఎన్నికలు అనేటప్పటికి అప్పట్లో ప్రజల్లో ఒక మూడ్ వచ్చేది, ఒక ఊపు వచ్చేది. ఆ ఎన్నికల హడావుడి ప్రజల్లో కనిపించేది. ఇప్పుడు నాయకుల్లోనూ ఈ సభల్లోనూ తప్ప ప్రజల్లో ఎక్కడా కనిపించట్లేదు పెద్దగా. కారణం ఏంటి? అంటే మనిషి ఆలోచన తీరులో వచ్చిన మార్పు. ఆ రోజున ఏంటంటే ఒక పేదరికం ఎక్కువగా ఉంటూ ఉండేది. ఎలక్షన్లు జరుగుతున్నాయంటే ఏదో పని దొరుకుతుంది, వాళ్ళ జెండాలు పట్టుకుంటే తిండి, అంత డబ్బులు, ఇది అదేదో పండగ అనుకునేవాళ్ళు. అవును, నిజంగా అలాగే ఉండేది. లేబర్కి అదొక పండగగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇదే కదా జగన్ మీద వాళ్ళ కోపం. పెత్తందారి, పెట్టుబడిదారి, ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? అదే ఇప్పుడు ఏంటి, సంక్షేమ పథకాలు కామన్ అయిపోయేటప్పటికి ఇవాళ రోజు నువ్వు 10,000 రూపాయలు అంటే ఏంది అసలు? ఇవాళ ఒక కామన్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు 500 రూపాయలకు 1000 రూపాయలకు ఎగబడిపోయి సంతోషపడిపోవాలన్నంత ఫీలింగ్ లేదు అది మెయిన్. అది లేబర్ అది లేనప్పుడు ఇంకేముంది, ఎప్పుడు మనకి మధ్య తరగతి కామన్. ఎలక్షన్ అంటే ఆడెవడదో మనకేంట్లే అనేటట్టు ఉంటాం. మధ్య తరగతి కామన్, అది ఎవరికి? లేబర్కి. ఇప్పుడు లేబర్కి ఎప్పుడైతే సంక్షేమ పథకాలు అలవాటు అయిపోయినాయో వీళ్ళు ఇచ్చే డబ్బు అసలు వాళ్ళకి ఆనట్లా. అది మెయిన్. అది ఇప్పుడు ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే వ్యవసాయ కూలీలు ఎట్ట దొరకట్లేదు,